హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రన్వితా రాజ్ వ్లాగ్స్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే క్యాబేజీ మంచూరియా. సో ఎటువంటి సాసులు లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ముందుగా క్యాబేజీని బాగా తురిమేసుకుని సన్న ముక్కలుగా తురుముకొని 1 కప్పు మైదా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ హాఫ్ స్పూను ధనియాల పొడి అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ కారం అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి అండ్ పైన కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అండ్ పైన 1.5 స్పూన్ సాల్ట్ వేయాలండి, టేస్ట్ సరిపడా. సో సాల్ట్ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇది ఎలాగంటే చపాతీ పిండిలాగా రావాలి. సో మరీ మెత్తగా రాకూడదు, మరీ గట్టిగా అవ్వకూడదండి. చాలా మీడియం సైజులో చపాతీ పిండిలాగా ఉండాలన్నమాట. సో స్టవ్ మీద మూకిడి పెట్టి ఆయిల్ వేసి ఇట్లాగా ఆ పేస్ట్ని ఇట్లా ఉండలుగా చేసుకొని నూనెలో వేయించాలన్నమాట. సో గోల్డెన్ కలర్లోకి రావాలి. సో ఇలా బాగా వేగినాక తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఇలాగ మీకు ఎన్ని అయితే అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే తర్వాత కొంచెం మళ్ళీ మూకిడి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ పైన కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ కారం అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి. అండ్ తర్వాత టమాటో మిక్సీ పట్టాలి. ఆ మిక్సీ పట్టిన జ్యూస్ కూడా వేసి అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోలేండి. అండ్ తర్వాత 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్లో కలిపి ఆ లిక్విడ్ కూడా యాడ్ చేసాక అండ్ పైన కొంచెం కొత్తిమీర వేసి కలపాలండి. అండ్ వేయించుకునే ఉండండి ఇలాగ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అలాగే బాల్స్ లాగా వేస్తే ఆ గ్రేవీ అంత లోపల పట్టదు కదండి, అందుకే ఇట్లా ఆఫ్ చేసుకొని వేసుకోవాలంటూ ఆ గ్రేవీలో ఇలా ఆఫ్ చేసిన మంచూరియా ముక్కలు వేసుకొని ఇంకా కొంచెంసేపు కలిపితే ఇంకా వేడివేడిగా క్యాబేజీ మంచూరియా అయితే రెడీ అయిపోతుందండి.